సిలువే నా శరణ ఎన్నుగా నీ సిలువే నా శరణ ఎన్నుగా యేసయ్యా సిలువయందే ముక్తి బలముగా నీ సిలువే నా శరణ ఎన్నుగా. నాయన స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సత్యదేవ, మా ప్రాణబాధలను కనిపెట్టి ఉన్నవాడా యేసయ్యా, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. బిడ్డలు ఇంకా రావలసి ఉన్నది నాయన. ఒక్కొక్కరిని ప్రేరేపించి మీ సన్నిధానానికి తీసుకుని రండి. నిద్రమత్తు వెళ్ళకుండా చెయ్యండి. అపవాదికి స్థలంలో చోటు లేకుండా చెయ్యండి. చిన్నపిల్లలను మీ వశంలో ఉంచుకోనండి. క్రమముగా మర్యాదగా ఈ కూటం జరిగించండి. నాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి. కూర్చుని వింటున్న బిడ్డలు నాయన వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే మీ మాట చేత ఈ దినమే వారిని స్వస్థపరచండి. నాయన మీరు అక్కడ కొరకు మమ్మందరినీ సిద్ధపరచండి. ఐహిక విచారాలు మాలో తీసివేయండి. ఆత్మ సంబంధులుగా మేము మార్పు చెందుటకు సహాయం చెయ్యండి. క్రీస్తులో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మిక్కిలి ప్రియమైన వారులారా, యేసయ్య మనలను ఈ రీతిగా ప్రేమించి మరి ఒక ఆదివార దినాన్న ప్రభువును సేవించటానికి, ఆరాధించి పూజించటానికి ప్రభువు మనకు ఈ చక్కటి సమయం ఇచ్చినారు. మనం కొన్ని దినాలుగా ప్రార్థన అనే అంశం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ క్రొత్త సంవత్సరంలో జనవరి మాసం నుండి ప్రార్థన అనగా మన సృష్టికర్తతో మనం మాట్లాడడం, దేవునితో మాట్లాడుట. మనకి ఇష్టమైన నాన్న, డాడీ, పరలోకపు డాడీ, ఆయనతో మాట్లాడడం చిన్నపిల్లలు కూడా నేర్చుకోవాలి. పరలోకపు డాడీతో మాట్లాడడం చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు మనమంతా ఎందుకు ఇష్టపడాలి? తండ్రితో మాట్లాడటానికి ఇష్టపడాలి, నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థన విశ్వాసికి ఊపిరి వంటిది అని నేర్చుకుంటున్నాం. ప్రార్థన విశ్వాసికి ఊపిరి వంటిది. ప్రార్థనయే జయము, ప్రార్థనయే జీవము, ప్రార్థనయే విశ్వాసికి ఊపిరి. ఈ మూడు మాటలు గుర్తుంచుకోండి. విశ్వాసి అరిగిపోవచ్చు లేక కరిగిపోవచ్చు, కానీ తుప్పు పట్టకూడదు, విరిగిపోకూడదు. ఒక గొడ్డలి మట్టిలో పడితే తుప్పు పట్టి అరిగి పాడైపోతుంది, తుప్పు పట్టి తినేస్తుంది. అయితే అది వాడబడితే చెట్టు నరుగుతూ ఉంటే
గొడ్డలి అరిగిపోతుంది కానీ తుప్పు పట్టదు. విశ్వాసి పనిలో అరగాలి కానీ మూలన కూర్చుండి తుప్పు పట్టిపోకూడదు. కనుక ఒక దైవజనుడి అలాగా ప్రార్థన చేసేవాడట, ప్రభువా నేను నీ చేతుల్లో పనిముట్టుగా అరగాలి కానీ మూలన పడి తుప్పు పట్టకూడదు అని ప్రార్థన చేసేవాడంట. అట్లాగే క్రొవ్వొత్తి వెలిగేటప్పుడు కరిగిపోతుంది, అది విరిగిపోకూడదు. విశ్వాసి ఒక క్రొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఇతరులకు వెలుగునివ్వాలి. విరిగిపోతే ఎవరికి ఉపయోగం ఉండదు, అది బయట పడేస్తాం. కనుక విశ్వాసి దేవుని చేతిలో కరిగిపోయే సాధనంగా, వెలుతురిచ్చే సాధనంగా జీవించాలి. నీ చేతిలో నీ సేవలో నా జీవితం కడతేరని, నీ చేతిలో నీ సేవలో నా జీవితం, నా బ్రతుకంతా ప్రభు కోసమే, నా బ్రతుకంతా ప్రభు కోసమే కరిగిపోవాలి క్రొవ్వొత్తిలా, కరిగిపోవాలి క్రొవ్వొత్తిలా. నీ చేతిలో నీ సేవలో నా జీవితం. మూలవాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో ఈ పొరపాటు చేస్తారండి కొంతమంది. మనమే నీతిమంతులం, నేనే నీతిమంతుణ్ణి, నేనే పరిశుద్ధుణ్ణి, నేనే భక్తిగా జీవిస్తాను అని మనం మన హృదయంలో అనుకోకూడదు. నేను ఏ పాటి దాన్ని, నేనే పాటి వ్యక్తిని, నాకంటే అదిగో ఆ వ్యక్తి బాగా ప్రార్థన చేస్తాడు, నాకంటే ఇదిగో ఆమె బాగా ప్రార్థన చేస్తుంది, అయ్యో నేను అలాగ ఉండలేకపోతున్నానే అని ఆ స్వభావం మనం కలిగి ఉండాలి. ఇది నూతన స్వభావం. మనము మనలను హెచ్చించుకోకూడదు, మనలను మనము తగ్గించుకోవాలి. ఇది ఇక్కడ సారాంశం. ఈ వచనంలో 9వ వచనంలో తామే నీతిమంతులమని తాము ఊహించుకొని ఇతరులను తక్కువ చేసి చూడటం. ధనవంతుని దృష్టిలో సొంకరి చాలా అల్పంగా కనిపించాడు, పరిసయ్యుని దృష్టిలో సొంకరి చాలా స్వల్పంగా, ఈ సొంకరి ఏముందలే ఏదో చిన్నవాడు, సరిగా మార్పు లేనివాడు, ఏదో కొత్తగా వచ్చాడు, అబ్బాయి అతని జీవితం కూడా చాలా దరిద్రంగా ఉంది, దేవా ఈ సొంకరలాగా నన్ను ఉంచనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అన్నాడా? ఈ సొంకర వలెనైనను ఉండనందుకు ఏంటి, ఎందుకు కంపేర్ చేశాడు? అసలు ప్రార్థనలో ఈ కంపారిజం ఏంటి?
అయ్యా ఇంకా నాకంటే సుంకరి మంచివాడంటే కంపేర్ చెయ్యి. ఇతని దృష్టిలో సుంకరి చాలా అల్పమైన వాడు, ప్రార్థన చేయటం రానివాడు, మాట్లాడటం చేతగానివాడు, ఒక విధంగా పాపాత్ముడు, క్రమశిక్షణ లేనివాడు, తెలివి లేనివాడు, అజ్ఞాని, సరైన వస్త్రాలు లేనివాడు ఇతని దృష్టిలో. జాగ్రత్త, ఈ గర్వ హృదయము మనలో ఉండకూడదు. గుర్తుంచుకోండి అందరూ, ఇలాంటి గర్వ హృదయము మనలో ఉంటే దేవుడు మనకు ఎలాంటి సహాయము చేయలేడు. గుర్తుంచుకోండి ప్రియులారా. నిన్న మధ్యాహ్నం నేను పడుకున్నాక సుమారుగా మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకునేటప్పుడు 2:30 మేబీ 3 గంటల వేళ కావచ్చు, ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఆ వయసు ఎంత ఉంటుంది, తేజ వయసు మేబీ ఒక 25 సంవత్సరాలు అలాగా ఉండొచ్చు. అంటే తేజ కంటే మేబీ పెద్దదేమో, లేదా లైక్ దట్ 25 years ఆల్మోస్ట్. సరే ఏంటమ్మాయి అని అడిగాను నేను. నాకు మీరు పాస్టర్ గారేనా అని అడిగింది. అవును నేను పాస్టర్ గారినేనా అని చెప్పాను. నాకు దర్శనం వచ్చిందండి, దానికి కళ భావం చెప్పాలి అని చెప్పి మొదలుపెట్టి చెప్పింది నాకు. సరే నేను ఆ దర్శన భావం ఏంటో చెప్పాను. సరే వాస్తవానికి నాకు ఫోన్ ఎందుకు చేసిందంటే కళ, తనకు వచ్చిన కళ భావాన్ని ఇది రైటా రాంగా, దీని ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవటానికి చేసింది. చాలా సంతోషం, మంచిది. అయితే తను మాట్లాడటం ప్రారంభిస్తే నేను కొంచెం మెల్లగా అసలు నువ్వెవరు ఏంటి అని కదిలిస్తే మెల్లగా తన యొక్క సాక్ష్యాన్ని, తన యొక్క మాటల్ని, దేవునితో తనకున్న సహవాసాన్ని చెప్పడం ప్రారంభించింది. మీరు నమ్మండి, దాదాపుగా 1 గంట సేపు మాట్లాడాను అమ్మాయితో కంటిన్యూగా. దేవుడు ఆమెతో ఎట్లా మాట్లాడుతున్నాడో, దేవుడు మాట్లాడిన విషయాన్ని వెంటనే ఆ సంఘటనకు సంబంధించి బైబిల్ని కోట్ చేస్తూ, తన జీవితంలో ఏం జరుగుతూ ఉందో బైబిల్కి కోట్ చేస్తూ, ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో లోకంలో బైబిల్కి కోట్ చేస్తూ, మీరు నమ్మండి ఆ పిల్ల చిన్నపిల్లలాగా మాట్లాడింది, నవ్వుతా మాట్లాడింది. నిజమండి, ఆ పిల్ల మాట్లాడితే మీరు నమ్ముతారా, నేను ఏడ్చుకున్నాను నాలో నేనే. నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ పిల్ల నవ్వుతా చెప్తుంది చిన్నపిల్లలాగా. అసలు ఎన్ని సంగతులు చెప్పిందంటే, నిజంగా దేవుడు నిజంగా ఆయన కోరుకున్న వాళ్ళతో ఇంత సమీపంగా ఇంత చక్కగా మాట్లాడతాడా, ఇంత స్పష్టంగా మీకు తెలుసు కదా, నేను వెంటనే అందరినేమో నమ్మను. అంటే నమ్మనంటే నాకు తెలుసు, భ్రమపరుచాత్మేదో లేకపోతే దైవికంగా నిజంగా జరుగుతున్న విషయాలా కాదన్నది నాకు తెలుసు. నాకు కనెక్షన్ ఉంటుంది. అవతల వ్యక్తి దేవుని ఆత్మతో ఎవరైనా మాట్లాడితే నాకు తెలియకుండా నాకు దుఃఖం వచ్చేస్తుంది. నాకు ఒక లింకప్ అయి ఉంటుంది. ఇది నాకు అప్పుడే అర్థమైపోద్ది. నేను అక్కడికి చెప్తున్నాను, అమ్మాయి నువ్వు చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు నవ్వుతా, కానీ నాకైతే దుఃఖం వచ్చేస్తుంది, ఇంకా చెప్పు నీకు ఇంకా అని నేను ఒక్కొక్కటి అడిగితే దేవుడు అంటే మీకు ఒక సంఘటన చెప్తా. నాకు ఎందుకు దేవా ఈ శ్రమలు ఇన్ని, నేను అసలు భరించలేకపోతున్నాను. శ్రమలు అంటే ఎందుకు వచ్చినాయంటే భర్త అమ్మాయిని విడిచిపెట్టేశాడు. 25 years. అతడు పూర్తిగా మరొక స్త్రీ వశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆవిడ 10 కోట్లు ఆస్తి కలిగిన స్త్రీ. ఈ వ్యక్తికి బహుశా 30 ఏళ్ళు. ఈ వ్యక్తిని వశం చేసుకున్న వ్యక్తికి 65 సంవత్సరాలు. స్త్రీ. అతను ఏం చెప్పాడంటే, ఈమె దగ్గర 10 కోట్లు ఆస్తి ఉంది, నాకు ఇస్తుంది ఆమె తర్వాత
ఇష్టమైతే ముగ్గురం కలిసి ఉందాం, లేదంటే నీ దారి నీదే, నా దారి నాదే. తన కష్టాన్ని గురించి దేవుడు, ప్రభువా నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, నా మాట ఎవరు పట్టించుకోరు, నాకు ఈ కష్టం ఎందుకు, ఇలాగా నేను ఈ కష్టాన్ని నేను అనుభవించలేనంటే దేవుడు చెప్పాడంటే ప్రతి ఒక్కరు, మీకు తర్వాత ఏదన్నా నేను అప్లోడ్ చేస్తానండి, వినండి. అది ఖచ్చితంగా వింటే మనకి ప్రార్థన జయం పుస్తకం కనుక చదివితే పశ్చాత్తాపం వచ్చినట్లుగా ఆ చిన్నపిల్ల మాటలు వింటే ఖచ్చితంగా చాలా సత్యాలు నేను నేర్చుకున్నానండి. అసలు ఆ పిల్లకి టోటల్గా చెప్పమంటారా, అమ్మాయి క్రిస్టియన్ కాదు, ఒక బ్రాహ్మణ అమ్మాయి. ఇది కొసమెర పిందులో. అప్పుడు దేవుడు చెప్పాడంట, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని నువ్వు ఏడుస్తున్నావు కదా, నేను నిన్ను ఒక ముత్యంలాగా సెలెక్ట్ చేశాను. ముత్యము గురించి అసలు ఆమెకేం తెలియదంట, దేవుడే వివరాలు చెప్తాడంట. ముత్యం ఎలా తయారవుతుందో తెలుసా? స్ట్రేంజర్ తన బాడీలోకి వస్తుంది. అంటే ఆల్చిప్పలు ఉంటాయి కదా, ఎక్కడ నదుల్లోనో సంథింగ్ ఒక సరస్సులని వీటిలో ఆల్చిప్పలు చూసారా, ఇట్లా మూసేసి ఉంటాయి కదా. కొన్ని సందర్భాల్లో వర్షాకాలంలోనో ఎప్పుడో అది తన నోరు తెరుస్తుందంట. ఒక టైంలో వర్షపు డ్రాప్ అనేది సరాసరి దాని నోట్లో కరెక్ట్గా దాంట్లో పడిపోద్ది. సరాసరి అట్లా పడ్డది ముత్యం అవుతుంది. సముద్రంలో నదిలో నీళ్లు తీసుకుంటే ముత్యాలు కావు. పైనుండి పడే డ్రాప్ దానిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడంట. ఇది ఒక స్ట్రేంజర్ లాంటిది, పరదేశి లాంటిది. ఈ పడ్డ చుక్కంటండి పూర్తిగా దీనికి వ్యతిరేకంగా పనిచేసేసి ఆల్చిప్పను పుండులాగా కొరుకుతూ మొదలేస్తుందంట. అసలు నేను ఎక్కడ వినలేదు, అమ్మాయి చెప్తేనే ఇది, నేను ఇంకెవరు చెప్పడం కూడా వినలేదు నేను. అది చాలా నొప్పిని భరించాలంట ఆల్చిప్ప. చాలా నొప్పిని భరించలేక దానిలో నుంచి ఒక రసాయనాన్ని విడుదల చేసుకుంటుందంట, ఒక పొరలాగా కప్పుకోవటానికి, దాని నుంచి కాపాడుకోవటానికి. ఆ పొర మీద పొర ఏర్పడి ముత్యం తయారవుతుందంట. ముత్యం ఖరీదు కూడా దేవుడు చెప్పాడంట. ప్రపంచంలో అతి విలువైన ముత్యం 29 కోట్లు పలుకుతుందంట. శ్రమలు ఎందుకు ఇస్తానంటే, నేను ఒక ముత్యంలాగా ఎంచుకున్నాను. కొద్ది కాలం నీకు ఈ శ్రమలు ఉంటాయి, తర్వాత నీ భర్త నీ దగ్గరికే వస్తాడు అని దేవుడు చెప్పాడంట. ఫర్ సపోజ్ ఒకటి చెప్పాను మీకు, గుర్తుంచుకోండి. అయితే దేవా ఈ తీసేయవా అని అడిగితే దానికి కూడా రూల్ చెప్పాడంట దేవుడు. అమ్మా, నీవు కోరిన సమయంలో తీసేయటం నేను తీసేయను, నాకు ఒక ప్రణాళిక ఉంటుంది. బైబిల్ కోడ్ ఏంటి? తల్లి కనాను పెండ్లి విందులో నా దగ్గరకు వచ్చి మరియా అమ్మ నన్ను అడిగినప్పుడు నేను వెంటనే చేశానా? చేయలేదు. అక్కడ ఏం రాసి ఉంటుంది? అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. దేవుడు అక్కడ ఆ రోజు ఎంత సమయం తీసుకున్నా కూడా అది కూడా చెప్పాడంట. సుమారుగా 3 minutes టైం తీసుకున్నాడంట. 3 minutesలోనే ఆ కార్యం చేశాడంట. ఆ రోజున వాళ్ళమ్మ చెప్పింది, ఆయన మీతో చెప్పింది, చెయ్యండి అని చెప్పింది, వెళ్ళిపోయింది. ఒక 2-3 నిమిషాల్లోనే నేను ఆ కార్యాన్ని చేశాను. నా టైం ఉంది, నాకు ఒక ప్రణాళిక ఉంటుంది ప్రతి మనిషి విషయంలో కూడా. ఆ ప్రణాళికలో నుంచి వారు పడిపోకుండా జాగ్రత్తగా ఉంటే నేను చెయ్యాల్సిందల్లా చేస్తా. ఆ ప్రణాళికలో వాళ్ళు వెనుతిరిగిపోతే వారే నష్టపోతున్నారు. నీ భర్త విషయంలో ఇప్పుడు రక్షిస్తావా, మార్చిపెట్టు అని నువ్వు అడగొద్దు. నా ప్రణాళిక చొప్పున కొంత ఇంకా సమయం ఉంది అని చెప్పాడంట. సరే, ఫైనల్గా ఏముందంటే, అయ్యగారండి నా భర్త వచ్చిన తర్వాత తప్పకుండా మీ చర్చికి సాక్ష్యం చెప్తాలే అని అంది. ప్రియులారా, చాలా సంగతులు చెప్పింది. చిన్నమ్మాయి, హిందువురాలు. ఆ మాటలు నాకు ఎట్లా అనిపించినాయి అంటే, సాధు సుందర్ సింగ్ గారి పుస్తకం చదివితే ఎలాగ వివరాలు రాశాడో అలాగ చెప్పిందండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. హల్లెలూయా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, అయ్యా నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే అందరూ పాడండి. నాకు చాలు చప్పట్లు కొట్టాలి గట్టిగా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. వాట్ ఈజ్ యువర్ లైఫ్? మీ జీవము ఏ పాటిది? మీ జీవము ఏ పాటిది? అందుకనే హెచ్చించుకోకండి. కొంతమందికి తెలియక ప్రార్థనలో కూడా హెచ్చింపు ప్రార్థన చేస్తూ ఉంటారు. తెలియక దీన ప్రార్థనలు చెయ్యాలి. దీన ప్రార్థన ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? యెషయా గ్రంథంలోకి రండి, మంచి మాట చూపిస్తా. దీన్ని అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈరోజు దానియేలు ఉంటే బాగుండు అనుకున్నాను, ఆయన మిస్ అయ్యాడు. 26వ అధ్యాయము 16వ వచనం. శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, వారి మీద నీ శిక్ష పడినందున దీన ప్రార్థనలు చేసిరి. శిక్ష పడినందున, శ్రమలో చిక్కుకున్నందున దీన ప్రార్థన చేస్తాం. దేవుడు నేను ఎందుకు శ్రమ వదిలిపెడతాడో తెలుసా? ఒక నొప్పికి, ఒక బాధకి. ఒక నొప్పి, ఒక బాధ, ఒక శ్రమ, ఇబ్బంది, కష్టము, అప్పులు, భారము, శోధన, భర్తతో ఇబ్బందులు, శరీరంలో అనారోగ్యం, అది ఏదైనా కావచ్చు. ఎందుకు శ్రమలో మనం చిక్కుకున్నప్పుడు మనిషికి తెలియకుండానే దీన ప్రార్థన చేస్తావు. ఇంకొక చోట ఏముందో తెలుసా? దేవుడు ఎవరు ప్రార్థన వినడు. ఎందుకు వినడు? యోబు గ్రంథం. వారు 35వ అధ్యాయము 12వ వచనం. గర్వమును బట్టి మొర్ర పెడుతున్నారు కానీ దేవుడు జవాబియ్యలేడు. గర్వముగా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. దీన్ని కూడా అండర్లైన్ చేసుకోండి. ఇందాక అక్కడేముంది? దీన ప్రార్థన. ఇక్కడేముంది? గర్వపు ప్రార్థన. విశేషముగా దీన ప్రార్థన. నాట్ ఓన్లీ దట్ హంబుల్ ప్రేయర్, విశేషముగా అంటే చాలా చాలా తగ్గించుకొని దీన ప్రార్థన చెయ్యండి. దేవుడు మీకు తప్పకుండా జవాబిస్తాడు. ఆ ముత్యము తయారు కావడానికి ఆ చిప్ప మీకు అర్థం చేసుకున్న తర్వాత అర్థం చేసుకుని నేను చెప్పిన మాట, దానిలో జ్వరబడి దాన్ని తినటం ప్రారంభిస్తుందంట. ఆ చుక్క దాన్ని కొరికై పుండులాగా చేస్తుందంట. అది ఎవరికి తెలియదు ఇంతవరకు. అది దేవుడు చెప్తేనే మనిషికి అర్థమైంది. ఇట్లాంటి మాటలు సుందర్ సింగ్ గారు కూడా చెప్తాడు. ఆ పుండు బాధ భరించలేక తను దానిలో నుంచి ఒక ద్రవాన్ని రిలీజ్ చేస్తంట, ఆల్చిప్ప. అదే ప్రార్థన. మన శ్రమ మనం భరించలేక మనం ఏం చేసుకుంటున్నామంటే మనకు తెలియకుండానే విశేషముగా దీన ప్రార్థన, మొర్ర, ఆ ద్రవం రిలీజ్ చేస్తున్నాం. ఆ శ్రమకి ఆ రిలీజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే దేవుని దృష్టిలో ఇది ఒక ముత్యములాగా, నువ్వు చేసే ప్రార్థన ఒక ముత్యములాగా తయారవుతుంది. నువ్వే చేసుకుంటున్నావు చక్కటి ముత్యం. మరి అది కొరక్కుండా హాయిగా ఉందనుకోండి, ఇది ద్రవాన్ని రిలీజ్ చేస్తుందా? చేయాల్సిన అవసరం లేదు. మరి ముత్యం అవుతుందా? అవ్వదు. శ్రమ ఎందుకు వస్తుంది? శ్రమలు ఎందుకు వస్తున్నాయి? నిన్ను ఒక ముత్యములాగా దేవుడు తన ప్రణాళికలో చూడాలనుకుంటున్నాడు. శ్రమలు అందరికీ రావండి.
కొందరికి మాత్రమే వస్తాయి. ప్రభువును నమ్ముకున్నాక కూడా తెలియక ప్రభువును నమ్ముకున్నారండి, వీళ్ళకి ఎందుకు ఈ కష్టాలండి అంటారు. నోట్ దిస్ పాయింట్. నిన్ను ఒక ముత్యముగా నీ ప్రార్థన పొరలాగా వెళ్ళి మరలా పొగలాగా వెళ్ళి ఆ శ్రమ చుట్టూ అల్లుకొని ఒక ముత్యము తయారవుతుంది. నీవు ముత్యమును తయారు చేసుకుంటున్నావు నీకు తెలియకుండానే దీన ప్రార్థన చేత. శ్రమ లేదనుకోండి, ఏం చేస్తాం? శుభ్రంగా మాంసం కూర వండుకోవటం, తినటం, పడుకోవటం. గర్వ హృదయం వద్దు. దీన మనస్సుతో ప్రార్థన చెయ్యండి. నువ్వు హృదయంలో ఒక పక్క గర్వం పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా మళ్ళీ శూన్యం అది. రాత్రి మనం అనేక సత్యాలు నేర్చుకున్నాం. దేని గురించి? విజయ రాత్రి ఎక్కడికి వెళ్ళావు? ప్రార్థనకు రాలేదు. నువ్వు వస్తే వాడు హేమంత్ కూడా వస్తాడు, గణేష్. మీకు చెప్తున్నాను కదమ్మాయి, పల్లెలో నుంచి మీరు కూడా రావాలని. మీకు వాక్యం చాలట్లేదు, ఎప్పుడో వారానికి ఒకసారి వింటున్నారు. దానివల్ల మీకేం ఏదో వచ్చాం వింటున్నాం వెళ్తున్నాము అంతవరకే. మీకు ఒక సరైన మేలు, ఒక ఆశీర్వాదము, ఆత్మీయ ఎదుగుదల ఉండట్లా మీకు. ఖచ్చితంగా బుధవారము శనివారం కూడా వాక్యం వినాలి, విరిగి నలిగి ప్రార్థన చేయాలి. నా కోసం కాదు, మీకోసమే. యేసునాయన ఈ మాట కూడా ప్రభువు చెప్పాడంటే ఒక సందర్భంలో, ఎందుకు జ్ఞాపకం వచ్చింది మళ్ళీ. యేసునాయన సిలువ వేసేటప్పుడు సిలువను మోస్తూ యెరూషలేము వీధుల్లో ఏడుస్తూ ఆ స్త్రీలను ఏడుస్తుంటే యేసునాయన ఏం చెప్పాడు? అమ్మా, నా కోసం కాదు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాను. దాని అర్థం ఏంటంటే అని దాని అర్థం కూడా చెప్పాడంట అమ్మాయికి. ఆ రోజున భవిష్యత్ కాలములో యెరూషలేము నాశనం కాబోతుంది, అది ఆయనకి స్పష్టంగా కనబడుతుంది. పిల్లలు చంపబడతారు, ఖడ్గం చేత వధించబడతారు అన్న దృశ్యం ఆయనకు గుర్తొచ్చి దానికోసమని మీకోసం మీ పిల్లల కోసం ఏడవమని చెప్పాడంట ఆయన. ఆ మాట కూడా అమ్మాయితో దేవుడు చెప్పాడంట. ఇంకా చాలా సంగతులు చెప్పిందండి, సమయం వచ్చినప్పుడు చెప్తా ఉంటానులే, ఇట్లా గుర్తొచ్చినప్పుడు. హల్లెలూయా. నీవు తగ్గించుకో, శ్రమలో ధైర్యము తెచ్చుకో, విశ్వాస పరీక్షలో నిలబడు. అగ్ని వంటి పరీక్షలు వస్తాయి. బైబిల్లో రాలేదా? అగ్ని వంటి శ్రమలు ఇప్పుడు లేవు. అగ్నికి ఆహుతి చేశారు, హతసాక్షులయ్యారు, రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడి చచ్చిపోయారు. హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఆ రోజున దేవుని కోసం ఇప్పుడు కష్టాలైతే అసలు ఎనదగినవే కావు. చదవండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో నరికివేయబడ్డారు. ఏమండి, ఈరోజు మనం మంచి వస్త్రాలు ఇలాంటిదా, ఆ చీర ఇది నచ్చలేదు, ఈ చీర, ఈ షర్ట్ నచ్చలేదు, ఆ కలర్ కాదు ఈ కలరు, కోటు ప్యాంటు షర్టు. వాళ్ళైతే కప్పుకోవటానికి క్లోత్స్ కూడా లేక గొర్రె చర్మాల్ని, మేక చర్మాలు ఎక్కడ దొరికితే వాటిని కప్పుకొని అరణ్యంలోకి వెళ్ళి యేసయ్య కోసం బ్రతికి చచ్చిపోయారంట. కొండల్లో లోయల్లో తలదాచుకొని బ్రతికారంట. అమ్మ వింటున్నారా అంజమ్మ గారు? మనమైతే ఈ శ్రమలకే, ఈ చిన్న చిన్న శ్రమలకే అయ్యో ఒళ్ళు నొప్పులు, అయ్యో కాళ్ళు నొప్పులు, అయ్యో తలనొప్పి, అయ్యో గ్యాసు, ఇట్ట 30 తిప్పలు పడుతున్నాం దీనికే. తల్లి వలె లాలించును ఆ మధుర ప్రేమ, తండ్రి వలె పోషించును ఆ మధుర ప్రేమ,
సంతోషమిచ్చును ఆ మధుర ప్రేమ, సమాధానమిచ్చును ఆ మధుర ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మధురాతి మధురం యేసయ్య ప్రేమ, తేనె కన్న మధురం యేసయ్య ప్రేమ. మధురాతి మధురం యేసయ్య ప్రేమ, తేనె కన్న మధురం యేసయ్య ప్రేమ. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. ఒక పేదవాడు, ఒక ధనవంతుడు, లేక ఒక చెడ్డవాడు, ఒక మంచివాడు వెళ్ళాడని రాశాడా? నో, ఇద్దరు మనుషులు. దేవుని దృష్టిలో ఇద్దరు మనుష్యులే. సమాజం దృష్టిలో పరిసయుడు గొప్ప, సొంకరంటే అల్పమైన వాడని, పాపాత్ముడని, ఏదో తక్కువని. ఇద్దరు మనుష్యులు ప్రార్థన చేయటానికి దేవాలయమునకు వచ్చారు. పిల్లలు వింటున్నారా? అందరూ ఎందుకు రావాలి దేవాలయానికి? కొన్ని మందిరాల్లో, పెద్ద పెద్ద మందిరాల్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదండి. మనం అంటే ఏదో చిన్న వాళ్ళం, చిన్న కూడా కాదు, అసలు బుడ్డ వాళ్ళం. మనం బుడ్డ కాదు, బుల్లి వాళ్ళం మనం. పెద్ద పెద్ద చర్చిల్లో పెద్ద పెద్ద చీరలు కట్టుకొని, బంగారం పెట్టుకొని, అబ్బో ఇక వాళ్ళు టిక్ టాకున ఆదివారం వస్తే వాళ్ళు దేవుని వాక్యం వినటానికి వెళ్తున్నారు, చీరలు పోటీగా ఫ్యాషన్ షోకి వెళ్తారో తెలియనట్టుగా వెళ్తూ ఉంటారు. సరే, కట్టుకోవద్దని నేను చెప్పట్లేదండి. మంచి వస్త్రాలుగా ధరించుకోవాలి, నీట్గా. మనం చెప్పాను కదా, శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి. ఒకవేళ శుభ్రంగా లేకపోయినా పర్వాలేదు, నీట్గా లేకపోయినా పర్వాలేదు. దానివల్ల లాభం ఏంటంటే సైతాన్ శక్తులు మన దగ్గరికి రావు. శుభ్రంగా ఉండటం వల్ల నష్టం ఏంటంటే సైతాన్ శక్తులు వస్తాయి. ఇదొక నష్టం ఇంకా నిజం చెప్పాలంటే. అయితే అలాగా ఆ విషయాన్ని అట్లా ఉంచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? ప్రార్థన చేయటానికి మందిరానికి రావాలి. ప్రార్థన చేయటానికి రావాలి. మొదట కొండ గుర్తుగా, బండ గుర్తుగా ఉంచుకోండి. ప్రార్థన చేయటానికి రావాలి. ఇంకొక మాట చూపించి ఈరోజు ముగించేస్తాను, టైం అయిపోయింది. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1 మాటలు. పగలు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురు, యోహాను అనేవారు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండిరి. ఆగండి, నిజానికి లూకా సువార్తలో కూడా ఏం రాసి ఉంది? ఇద్దరు మనుషులు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళిరనే ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కి వెళ్ళిరని ఉంది. సేమ్ ఒకే మందిరం ఇది. వాళ్ళు చెల్లింది ఇదే, వీళ్ళు వెళ్ళింది ఇదే. తెలుగులో ఇక్కడ ట్రాన్స్లేట్ చేయలేదు ఎక్కి వెళ్ళారని. ఎక్కడ? లూకా సువార్తలో ఎక్కి వెళ్ళారని ఉందా? లేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కి వెళ్ళారని ఉంది. అక్కడ కాదయా, ఇక్కడ లూకా సువార్తలో. లూకా సువార్తలో కూడా ఎక్కి వెళ్ళిరనే ఉంది, కానీ తెలుగులో లేదంటున్నాను, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఇప్పుడు వినండి. దేవాలయమునకు ఎక్కి వెళ్ళాలి. ఎక్కే అనుభవం. సరే, ఒకరోజు నేర్చుకుందాం దాని గురించి. ఎక్కే అనుభవం ఏంటి, దిగే అనుభవం ఏంటి అనేది. అట్లా ఉంచండి. ప్రార్థన కాలమున సమయానికి వెళ్ళారు. ఇది ఇప్పుడు మనం అపోస్తుల కార్యంలో నేర్చుకోవాలి. ప్రార్థన కాలమున, సమయమున, సమయానుకూలంగా, లేట్ అవ్వకుండా ప్రార్థన కాలమును పాటించారు భక్తులు. మొదట ఏమి నేర్చుకుంటున్నాం?
దేవాలయానికి ఎందుకు రావాలి? ప్రార్థన చేయటానికి. ఎప్పుడు రావాలి? సమయానికి రావాలి. రెండో మాట ఇక్కడ ఏమండి, నేను గొప్పగా చెప్పట్లేదు కానివ్వండి, గర్వంగా చెప్పట్లేదు కానివ్వండి, క్రీస్తునందు నేను క్రీస్తులో గర్వపడుతూ క్రీస్తుని బట్టి చెప్తున్నా. ఇంత క్లారిటీగా మీకు తప్ప నాకు తెలిసి నేను ఎన్నో వాక్యాలు వింటాను. ఎక్కడో రేరుగా ఉంటారు ఇంత క్లియర్గా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగే టాలెంట్ ప్రభు, ఆ కృపావరాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. దీన్ని చక్కగా మీరు యూజ్ చేసుకోండి. మీకు ఆ విలువ తెలియట్లా. చక్కగా మాటలు మీకు అర్థమయ్యేటట్లుగా ప్రభు ఆత్మ నన్ను వాడుకుంటాడు. దాన్ని మీరు చక్కగా యూజ్ చేసుకోండి, మీ హృదయాల్లోకి తీసుకోండి, ఇతరులకు పరిచయం చేయండి, ఇతరులను దేవుని సంఘానికి తీసుకొని రండి. ప్రయాసపడండి ప్రభు కోసం. కడుపు కోసమే కాదు, కుటుంబం కోసమే కాదు, మన కడుపు కోసం, మన కుటుంబం కోసం ప్రయాసపడుతున్న ఒక భాగం క్రీస్తు కోసం కూడా ప్రయాసపడాలి. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. నీ కోసం పడే ప్రయాసలో వ్యర్థం కావచ్చు, బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. మనం కడుపు కోసం ప్రయాసపడతాం కానీ అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. క్రీస్తు కొరకు ప్రయాసపడండి, నేర్చుకోండి, భారంతో ఉండండి, సమయానికి రండి, క్రొత్త వారితో మాట్లాడండి, పొరుగు వారిని ఆకర్షించండి. అసలు మీకే శ్రద్ధ లేదు, ఇంకా మీరు పొరుగు వాళ్ళని ఏం తీసుకొస్తారు? కొంతమంది పాకులాడతారండి సంఘాన్ని వృద్ధి చేసుకోవటానికి, క్రొత్త వారిని తీసుకురావటానికి, వాళ్ళకి సాక్ష్యం చెప్పి, వాళ్ళకి మంచి మాటలు చెప్పి, ఆదరణ కలిగించి, పక్కవారిని ప్రోత్సహించి, సంఘాన్ని, మందిరాన్ని, సేవకులు కదండి విశ్వాసులు ఎంత ప్రయాసపడతారు. ఎక్కడుంది? నువ్వేం కష్టపడుతున్నావు దేవుని కోసం? అదేమంటే దేవుడు పని చేయాలి, దేవుడు సాయం చేయాలి, ఎప్పుడు ఇదే మనం, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, దీవించయ్యా, దీంతో సరిపోతుంది మనకి. నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? ప్రశ్న వేసుకోండి. 24 గంటలు దేవుడు మనకేదో చేయాలని ఆశపడతాం. ఎంత స్వార్థం అండి. సరే, మందిరానికి ఎందుకు రావాలి? సంతోష్, ప్రార్థన చేయటానికి. బికాజ్ ఆఫ్ మన ప్రభువు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన నేర్పించిన వాడు. అయితే ఎప్పుడు రావాలి? కావ్య, ఎన్ని గంటలకు వచ్చా? మెమ్మ పెద్దదా, నువ్వు పెద్దదానివా? ఆర్చుకు తీర్చుకొచ్చావు నువ్వు? ఏమ్మాయి మానస, రాత్రి ఎందుకు రాలేదు నువ్వు? సరే, ఓకే, ఇట్స్ ఓకే. ఈసారి మెమ్మ కంటే ముందరగా పొత్తురుకోలేదా? మెమ్మతన రావాలి. కావ్య, హల్లెలూయా. సమయానికి రండి. బైబిల్ చెప్తుందండి, సమయానికి రండి. పేతురు, యోహాను ఎంత భక్తులండి. పేతురు గారి నీడబడితే మనుషులు స్వస్థపడ్డారు. అలాంటి ఆయన గడగడలాడుతూ సమయానికి వచ్చి కూర్చున్నాడు చర్చిలో. మరి నువ్వు పాస్ట్ గారు వచ్చి మైకి పెట్టి హలో అంటే పాస్ట్ గారు వచ్చాడ్రా, బయలుదేరదామా? ఏమ్మాయి మహాలక్ష్మి, మేమ్మ నువ్వు అంతేనా? అన్నయ్య ఫోన్ వినపడుతుందా? ఇంటికి మైక్ వినపడుతుందా? వినపడలేదా? అయ్యో, మీ ఇంటి దాకా కూడా వినపడకపోతే ఎట్టగమ్మాయి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ మనకేమి నేర్పిస్తుంది? క్రమశిక్షణ, ప్రణాళిక ఉంది. యేసయ్య నీ పట్ల ఒక ప్రణాళికతో ఉన్నాడు, దాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు. మందిరానికి వచ్చి ప్రార్థన చెయ్యి. ఏదో పాస్ట్ గారు ఫోన్ చేసి ప్రాణం తీస్తాడ్రా నాయన అనుకొని వచ్చి కాసేపు ఉండి వెళ్తాం కాదు. నా కోసం రాబాకండి, మీకోసం, మీ పిల్లల కోసం రండి. ఏ స్నేహం చెప్పిందే నేను చెప్తున్నా మీకు. భవిష్యత్తులో జరగబోయేది ఏదో నేను కూడా ఊహించి చెప్తున్నా. వింటున్నారా? ఆ చివర ఎవడరా? కళ్యాణ్ గడేనా?
నా కోసం రాబాకు నాయన, నీ కోసం మీ నాన్న కోసం రా నాయన. హల్లెలూయా. ఏమండి, క్రమశిక్షణ ప్రార్థనా కాలమున అట్ ద 9th hour అని చెప్పబడిందండి. మీకు ఒక లాజిక్ తర్వాత చెప్తా దీని మీద కూడా ఇంకొకసారి. ఎప్పుడన్నా మనకు తెలుగులో 3 గంటలు అని చెప్పారు కదా, మనకు తెలుగులో అర్థం కావటానికి మన కాలానికి 3 గంటలని సంధించారు. ఇంగ్లీష్ వెర్షన్ ప్రకారం 9 గంటలు, ఉదయం 9 గంటలు. మనకి యేసయ్య ప్రాణం విడిచేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలను తర్జుమా చేశారు కదా. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఉదయం 9 గంటలు. అంటే ఇశ్రాయేలీల కాలమానం వేరు, అమెరికా వారి కాలమానం వేరు, మనకు కాలమానం వేరు. దీన్ని బట్టే 3 రోజుల సెట్టింగ్ అనేటువంటిది మనకు సెట్ చేసుకోలేకపోతున్నామని నాకు అర్థమైంది ఈ మధ్య. తర్వాత దాని మీద మళ్ళీ రీసెర్చ్ చేసి నేను ఒకసారి చెప్తా. ఆ 3 దినాలకు కూడా లింక్ అవుతుంది. బైబిల్ ఎక్కడైనా 3 గంటలు అనేది ఉందంటే ఇంగ్లీష్లో 9th hour అని ఉంటుంది. 9th hour అని ఉంటుంది. 9వ గంట, 9 గంటలు అని అర్థం. పేతురు మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాడు భోజనం చేసే ముందు. ఆ సందర్భం ఒకటి చదవండి, అది ఒకటి చెప్పి ముగించేస్తా. అది ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే వేరే టైం ఉంటుంది, మనకు అర్థం కావటానికి 12 గంటలను రాశాడు. అంటే భోజనం చేసే ముందు, నేను రాత్రి చెప్పాను కదా మీకు, భోజనం చేసేవాళ్ళు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఈయనకి భోజన వేళ అయితే ప్రార్థన ఏందంటే ముందు అమ్మ కూరుడి కింద అన్నవుడి కింద కూర ఏమి వండేవు, నేనైతే ఇదే అడగాల. ఈయన చూడండి, ఈయన మెదలకుండా అయ్యేలోపు పైకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. అదే ఆయనకి మనకున్న తేడా. హల్లెలూయా. ఏమండి, ఆ గ్యాప్ వస్తే భోజనం చేసే వేళ ముందుగానే ప్రత్యేకంగా అది ఒక ప్రార్థనా సమయంగా పెట్టుకున్నాడు పేతురు. ఎంత గొప్ప మాటలండి. లంచ్ టైంలో ముందుగా ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళి. అప్పుడు కడుపు కాలుతా ఉంది, ఆకలిగా ఉంది, కొన్ని పురుగులతో ఉన్న దుప్పటి దించబడింది, తిను, చంపుకొని తిను అని స్వరం వినబడుతుంది. అతడు మిక్కిలి ఆకలి కొన్నాడు. బాగా ఆకలి అవుతుందా, బాగా ఆకలి అయ్యేదాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా ఈ టైంలో ప్రార్థన చేశారా? చేసిన వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. అన్నం తినబోయే ముందు భలే ఆకలి అవుతుందండి. ప్రార్థన చేసుకోవటం వల్ల అంటుంది. ఏమ్మా నువ్వు చేసుకుంటున్నావా? అబ్బా నువ్వు ఎంత ధన్యత మీది. అన్నం తినబోయే ముందు 12 గంటల వేళ ప్రత్యేక చూసారా పేతురు గారి యొక్క ఎక్స్పీరియన్స్. అది మనుషులకు అసాధ్యంగా ఉంటుంది. ఏవో పనుల్లో బిజీ అయిపోతాం, వంట పనుల్లో బిజీ అయిపోతాం, ఉద్యోగాల్లో బిజీ అయిపోతారు. కానీ దైవజనుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. మందిరానికి ఎప్పుడు వెళ్ళాడు? క్రమశిక్షణగా వెళ్ళాడు. ఎంత శక్తివంతమైన భక్తుడు. ఏముందండి, అందరూ వచ్చి కూర్చున్నారా, అప్పుడు నేను వస్తాలే అని మెల్లిగొచ్చి ప్రసంగం చేయలే. ఆయన ఏం చేశాడు? క్రమశిక్షణ పాటించాడు. గుర్తుంచుకోండి, క్రమశిక్షణ పాటించాడు. నేను మీకు క్రమశిక్షణగానే టైంకి నేను వస్తున్నా. పరిచర్య చేసేవారు వస్తున్నారు, పరిచర్య చేసిన వారి వెనకాల నేను వస్తున్నా. ఆ తర్వాత మీరు ఆర్చుకొని తీర్చుకొని ఈ మన యేసయ్య గదిలో ఉంటాడులే, ఎక్కడికి వెళ్తాడు, 2 అయ్యేదాకా ఆయన ఉండాల్సిందే. అంతేగా? అంతేనా? మన యేసయ్యే కదా, రోజు వారం వెళ్తున్నాగా, ఎడకపోతాడు, పోతే పోని, ఆయన ఇష్టం. మరి నాకు పని అవ్వద్దు, పిల్లల్ని చూసుకోవద్దు, మంచి కూర వండుకోవద్దు, మగ మనిషి పని సర్దుకోవద్దు, ఇల్లు వాకిలు శుభ్రంగా చేసుకోవద్దు. ఇది రోజు ఉండేదేగా. అదే పనికి వెళ్ళనివ్వండి. అయ్యయ్యో 9 గంటలు అయిపోయింది, కోత టైం అయిపోయింది, వెనక తిప్పి పంపుతాడు. అమ్మో దారాలు మిల్లు, స్పిన్నింగ్ మిల్లుకి వెళ్ళాలి, ఆటో వెళ్ళిపోద్ది, అయ్యో ఊరు వెళ్ళాలి, బస్సు వెళ్ళిపోద్ది. ఇదైతే కడుపులో ఎంత భయమో పనిచేసిన డ్యూటీలు అయినా. మరి యేసయ్య అంటే ఎంత తేలిక, సృష్టికర్త అంటే ఎంత తేలిక. సైతాన్ అన్నాడంట, చూసావా ప్రజలందరినీ నా వశం వైపు తిప్పుకున్నాను నీకు లోపడకుండా అని చెప్పాడంట. నేను ఎన్ని కష్టాలు పెడుతున్నానో తెలుసా, నాకెంత సంతోషంగా ఉందో అన్నాడంట. ప్రభువు చెప్పాడంట, ఎవరు పిచ్చోడా,
నేను నా పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టను, నువ్వు ఏ టార్చర్ చేసినా నా పిల్లలు నా దగ్గర నుంచి వెళ్ళరు, తిరిగి నేను వాళ్ళని మేలుతో తృప్తిపరుస్తా అని సైతాన్తో ఆయన చెప్తూనే ఉంటాడంట. హల్లెలూయా. నా తల్లి ఎలాగున్నావు? క్రమశిక్షణగా జీవిస్తున్నావా? మందిరానికి ప్రార్థన చేయటానికి వస్తున్నావా? గర్వం ఉందేమో, ఒకవేళ తీసివేసుకో. దీన ప్రార్థన చేయి, విసుక్కోకు, ప్రభు మీద సనుక్కోకు, ప్రభువుకు దూరంగా జరిగిపోబాక. నీ ఒక ముత్యములాగా ప్రభు నిన్ను చేయాలనుకుంటున్నాడు. శ్రమలలో ఆయన్నే చూడు, ఆయన సిలువలోకే చూడు. ప్రభువా సహాయం చేయండి, సహాయం చేయండి. సరే, ప్రార్థన చేసుకుందాం.